నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. గూడూరులోని వాటర్ ట్యాంక్ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమీపంలో వ్యాపించిన మంటలు. సకాలంలో చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకోండి. రాపూరు మండలం ఏపూరులో నిర్వహించిన పశు వైద్య శిబిరంలో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చిన పశు వైద్య శాఖ ఏడీ డాక్టర్ సురేష్. పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులు ఎంతో కీలకం. ఓజీలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సర్పంచులను సన్మానించిన ఎంపీపీ అరుణారెడ్డి, ఎంపీడీఓ నారాయణరెడ్డి. కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు తరలి రండి. చిలకూరు మండలం తమ్మినపట్నంలో కొలువైన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరిన ఆలయ కమిటీ చైర్మన్ కోట సతీష్ యాదవ్. నిత్యం వాహన రాకపోకలు రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ పక్కనే 11 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఎదురుగా దుకాణాలు కూడా ఉన్నాయి. మంటలు వ్యాపించక ముందే సిపిఐ నాయకుడు స్పందించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో చోటు చేసుకుంది. పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పక్కనే 11 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ మంటలు ట్రాన్స్ఫార్మర్ కు వ్యాపిస్తే పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశాలున్నాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి షేక్ జమాలుల్లా పరిస్థితిని గమనించి అగ్నిమాపక మరియు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే డిస్కమ్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా జమాలుల్లా మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ వద్ద పరిసర దుకాణదారులు వ్యర్థాలు పడవేయడంతో దారిని పోయేవారు కూడా సిగరెట్ ముక్క చెత్తపై విసిరేయడంతో మంటలు వ్యాపించుంటాయన్నారు. అధికారులు సకాలం స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. పురపాలక అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ వద్ద చెత్త వేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రోడ్లో 11 kV ట్రాన్స్ఫార్మర్ దగ్గర మంటలు చెలరేగాయి. ఇక్కడ బైక్ రిపేర్ చేయించుకోవడానికి వచ్చాను నేను. వచ్చినప్పుడు చూస్తే మొత్తం పెద్ద పెద్ద మంటలు వస్తూ ఉన్నాయి. పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇక్కడుండే అంగల్లో ఎవరు నీళ్ళు వేయండి అన్నా కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. వెంటనే ఫైర్ ఆఫీసర్ వాళ్ళకి ఫోన్ చేసి 5 నిమిషాల్లో ఫైర్ ఆఫీసర్ వాళ్ళు ఫైర్ బండ్ తీసుకుని వచ్చి మొత్తం మంటలు ఆర్పారు. అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా వచ్చి లైన్ ఆపేశారు. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగింది. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ స్పందించి అంగళ్ళ నిర్వాహకులు చెత్త వేయకుండా చూడాలని చెప్పేసి సంఘటనా స్థలి వద్ద అగ్నిమాపక శాఖ అధికారి డివి రమణయ్య, ఎల్ఎఫ్డి విజయ్ కుమార్, ప్రదీప్, డ్రైవర్ శ్రీహరి, ఆపరేటర్ రవీంద్రారెడ్డి, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. రాపూరు మండలం ఏపూరు గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సౌజన్యంతో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పాల్గొన్న వైద్యులు పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి రైతులకు పలు సూచనలు చేశారు. రాపూరు మండలం ఏపూరు గ్రామంలో జరిగిన ఉచిత పశు వైద్య శిబిరంలో పశు వైద్య శాఖ ఏడీ డాక్టర్ బివి సురేష్ పాల్గొని పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి రైతులకు సూచనలు ఇచ్చారు. చూలు కట్టని పశువులకు ప్రత్యేక పరీక్షలు, చికిత్స, పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు. అదేవిధంగా కేవలం పేయ దూడలు మాత్రమే పుట్టేలా చేసే SSS కార్యక్రమం గురించి డాక్టర్ సురేష్ వివరించారు. దీనివల్ల పాల ఉత్పత్తి పెరిగి రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. వేసవిలో పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు యూరియా ట్రీటెడ్ ఫ్యాక్టరీ స్టాప్ పద్ధతి పాటించాలని ఆయన వివరించారు. నా పేరు డాక్టర్ బివి సురేష్. నేను రాపూరు అసిస్టెంట్ డైరెక్టర్గా కొత్తగా వచ్చాను. ఈరోజు మన ఏపూరు గ్రామంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ వారి సౌజన్యంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి కూడా మేము చూలు కట్టని పశువులు పరీక్ష చేసి, అదేవిధంగా ఎదకొచ్చిన పశువులకు పరీక్ష చేసి వాటికి ఎదసూలు వేయడం జరిగింది. గాలికుంటు టీకాలు కూడా వేయడం జరిగింది.
అంతేకాకుండా రైతులను ఉద్దేశించి మేము తెలియజేయడం ఏమనగా సంవత్సరంలో వివిధ రకాల జబ్బులు వివిధ సీజన్లో వస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన వ్యాధి నిరోధక టీకాలు కూడా మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా ముందస్తుగానే వేస్తూ వాటిని వ్యాధులు బారిన పడకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. పైగా ముఖ్యంగా ఈ పాడి రైతులకు తెలియజేసేది ఏమిటంటే, ఇప్పుడు కేవలం పెయ్యి దూడలు మాత్రమే పుట్టేటటువంటి కార్యక్రమం ఒకటి వచ్చింది. దాన్ని SSS అంటారు. ఈ SSS ద్వారా మేము రైతులకి కేవలం పెయ్యి దూడలు పుట్టితే అవి పాల ఉత్పత్తికి వచ్చి రైతుకి తద్వారా అదనపు ఆదాయ మార్గాన్ని కలుగు చేసేటటువంటి మా ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా గ్రామీణ యువతకి నిరుద్యోగ యువతకి అది పాడి పరిశ్రమ అనేది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారికి ఈ అదనపు ఆదాయం కలుగు చేసేటటువంటి ఈ పాడి పరిశ్రమని వాళ్ళు ఎంచుకొని ఈ SSSను ఉపయోగించుకొని గ్రామంలో ఉన్నటువంటి పశు సంపదని పెంపొందించుకోవాల్సిందిగా, తద్వారా పాల ఉత్పత్తిని పెంచేదానికి రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ వేసవి కాలంలో ఈ యొక్క మేతలు ప్రత్యామ్నాయంగా ఈ ఎండుగడ్డిలో యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రా అనేటటువంటి ఒక పద్ధతి ద్వారా అవి తీసుకునేటటువంటి ఎండుగడ్డిలో మాంసకృతులు పోషక విలువలు పెంచేదానికోసం ఈ యూరియా ట్రీట్మెంట్ జరిపి 3 వారాల వరకు దాన్ని నిల్వ ఉంచి ఆ తర్వాత మళ్ళీ దాన్ని వాటి పశుగ్రాసం కింద ఉపయోగించినట్లయితే అవి పశువులు కూడా చక్కగా ఆ మేతను తీసుకొని పాల ఉత్పత్తి తగ్గకుండా నిలకడగా ఉండేదానికి కొంచెం సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ద్వారా మేము ఇచ్చినటువంటి మినరల్ మిక్సర్స్ అయితేనేమి, డీవార్ మిక్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా రైతులు ఉపయోగించుకొని ఈ పశువు లోపల ఉన్నటువంటి నులిపురుగుల్ని. ఈ కార్యక్రమంలో పెంచిలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సికిందర్, కొండాపురం కస్తూరి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తమిళనాడు బోట్లు తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తే వారి అధీనంలో ఉన్న బోట్లను దొంగిలించకపోతే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బోట్ల చోరీ వెనుక ఉండే టీడీపీ నేతలను ఎందుకు వదిలేశారని, అసలు మంత్రులు ఎందుకు వచ్చారో, అధికారులకు ఏం ఆదేశాలు ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. బోట్ల చోరీ విషయంలో మత్స్యకారులకు వైకాపా అండగుంటుందని ఆయన వివరించారు. అనేక సందర్భాల్లో మత్స్యకారులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది, ఏ విధంగా మత్స్యకారులకు సంబంధించి అనేక రకాలైనటువంటి అన్యాయాలకి పాల్పడింది అనేటువంటిది గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. దాన్ని అధిగమించాలి అనేటువంటి ఆలోచనతో ఏదైనా మత్స్యకారులకు సంబంధించి జిల్లాలో సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం, సర్వసాధారణమైనటువంటి విషయం. నేటి రోజు జిల్లాకు సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించి మత్స్యకారులకు సంబంధించినటువంటి మంత్రులతో సహా అందరూ కూడా నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు, జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు, కొండబాబు గారు, అదేవిధంగా మైరిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి దామచర్ల సత్య గారు, వీళ్ళందరితో పాటు పోలీసు అధికారులు, ఐజీ స్థాయి అధికారుల దగ్గర నుంచి అందరూ వచ్చారు. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, కమిషనర్ కూడా, మత్స్యశాఖకు సంబంధించినటువంటి కమిషనర్, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మేము ఆశించాం, వీళ్ళందరూ వచ్చారు, మత్స్యకారులకు సంబంధించి న్యాయం జరుగుతుంది, మత్స్యకారుల గురించి ఆలోచన చేస్తారు, ఆలోచన చేసి గతంలో జరిగినటువంటి సంఘటనలు అన్నింటి మీద ఈరోజు సాగర్ డిఫెన్స్కి ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి జోలదిన్న ఫిషింగ్ హార్బర్లో కొంత భాగాన్ని, కొంత తీర ప్రాంతాన్ని, కొంత భూమిని వాళ్ళకి అప్పచెప్పారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చూపించి ఇది పూర్తిగా మత్స్యకారులకి జోలదిన ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ మొత్తం మత్స్యకారులకే కేటాయిస్తున్నామని చెప్పి ప్రకటిస్తారు. అదేవిధంగా ఏదైతే వాళ్ళ బోట్లు 4 బోట్లు తమిళనాడు నుంచి, పుదుచ్చేరి నుంచి వచ్చి అక్రమంగా మన వాళ్ళ మత్స్య సంపదని దోచుకోవడమే కాకుండా వలలను నష్టపరుస్తున్నటువంటి వాటిని మత్స్యకారుల ప్రాణాలకు తెగించి పట్టుకుని తీసుకొచ్చి జోలదిన హార్బర్లో పెట్టారు. కాబట్టి
వాటి మీద కూడా చర్యలు తీసుకొని వెంటనే పోలీసు బృందాలను అక్కడికి పంపించి ఆ బోట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిపించుకొని మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు. ఈ రెండుకి సంబంధించి కార్యాచరణ కోసం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు అందరూ కూడా కలిసి వస్తున్నారు అని చెప్పని అనుకున్నాం. అయితే నిన్న వాళ్ళ వ్యవహార శైలి చూస్తే అదేదో సమావేశానికి సంబంధించి గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచుల పదవి చాలా కీలకమని ఓజిల మండల అధ్యక్షురాలు గడ్డం అరుణారెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవీ కాలం వచ్చే నెల 2వ తేదీన ముగియనుండడంతో ఈ నేపథ్యంలో భాగంగా ఓజిల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నారాయణ రెడ్డితో కలిసి ఆమె సర్పంచులను ఘనంగా సన్మానించారు. అనంతరం అరుణారెడ్డి మాట్లాడుతూ పదవులు లేవన్న బెంగ వదిలి అధికారులతో కలిసి పనిచేయాలని కోరారు. అనంతరం ఎంపీపీ, ఎంపీడీఓలను కూడా సర్పంచులు ఘనంగా సత్కరించారు. కలిసి కోఆర్డినేట్ అయ్యి వారికి నాయకులు కూడా సహకారం అందించి ఆఫీస్లో కానీ ప్రతి ఒక్కరూ కోఆర్డినేట్ చేసిన దానివల్ల ఈరోజు ఓజిలి మండలం ఒక ఉన్నత స్థాయిలో ఉంది. దానికి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలాగే మీరందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సర్పంచ్ పదవీ కాలం అయిపోయిందని అనుకోవడానికి లేదు. మీరు సొంత ఇంటికి చేసుకున్నట్టుగా ప్రతి ఒక్కరు నేను గమనిస్తున్నాను, ప్రతి పంచాయతీని కూడా గమనిస్తున్నాను. సొంత ఇల్లుని మనం ఎలా చక్కదిద్దుకుంటామో అలాగా ప్రతి పంచాయతీని కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని అందరితో కోఆర్డినేట్ అయ్యి ముందుకు తీసుకెళ్ళి దానివల్ల ఈరోజు మండలము ఒక మంచి పేరుతోటి అభివృద్ధి చెంది ఉంది. వచ్చేది ఎండాకాలం కాబట్టి పదవీ కాలం అయిపోతే కూడా సర్పంచులు సెక్రటరీతో కోఆర్డినేట్ అయ్యి, అంటే కొత్తగా ఎవరిస్తే కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. మీకు ఈ 5 సంవత్సరాలలో ఈ పంచాయతీ ఎలా ఉంది ఇంటి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇంకా ఉన్నతమైన పదవులు ఉన్నతంగా ఇంకా తెచ్చుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఇంకా గ్రామంలో ఇంకుడు గుంటలు ఇట్లాంటివి ఇంకా ఎక్కువ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఫ్యూచర్లో ఏ విధమైన నీటి కొరత రాకుండా ఉండాలని, దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మన సర్పంచులకి మన ఎంపీ గారు సన్మానం కార్యక్రమం చాలా అభివృద్ధి చెప్పిన విషయం కూడా ముందు 5 ఏళ్ళ వాళ్ళు ఆ గ్రామ పంచాయతీలు ఎంతో కష్టపడే వాళ్ళు ఆ పంచాయతీని అభివృద్ధి పని కాబట్టి సందర్భం తెలియజేస్తూ పంచాయతీ కార్యదర్శి కానీ సచివాలయ సిబ్బంది అనేది వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళు ఉన్నప్పుడు ఉండాలి. కంపెనీ అట్లా కాదు, స్థానికంగా అక్కడే ఉండాలి. మీకున్న అనుభవం అదే కాదు, అక్కడే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన సర్పంచ్ అయిపోయింది మనం చేయకూడదని చేయొచ్చు. మీ అనుభవాలు కావాలి, మీ సహకారం కావాలి. ఆ విధంగా చేసుకుంటే ఎత్తు కూడా అది ఎత్తుకుపోతుంది. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని చక్కగా మీ అనుభవాలు చెప్పి తర్వాత ఏదైతే మనకి గ్రామంలో ముఖ్యంగా మనకి శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాటి విషయాలు మరోసారి కూడా మనం ఈరోజు దాని గురించి చర్చిస్తున్నామంటే ఈరోజు అందరూ కూడా అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ ఎంపీ గారికి, అదేవిధంగా సర్పంచ్కి, పార్లమెంట్లో కావచ్చు, తర్వాత విద్యాసంఘానికి, పత్రికా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన సర్పంచ్ కూడా సన్మానం అయిన తర్వాత చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో బుధవారం నుండి ఈ నెల 31వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని దేవాలయ పాలక మండలి చైర్మన్ పోట సతీష్ యాదవ్ తెలిపారు. ఆలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులుగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఈవో గిరికృష్ణ, పాలక మండలి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈరోజు అనగా 25వ తారీఖు నుంచి 31st వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తమ్మినపట్నం పంచాయతీలో గత సంవత్సరం మాదిరిగానే కొత్త ఆనవాయితీని మనం క్రియేట్ చేయడం జరిగింది. అది ఏంటంటే గతంలో ఎలా జరిగిందో భిన్నంగా ఈ బ్రహ్మోత్సవాలు మొదటిగా స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు స్టార్ట్ చేస్తూ ఈరోజు మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ బంగారమ్మ అమ్మవారి దేవస్థానముకు
అమ్మకి సారే మరియు అన్ని పసుపు కుంకుమ అన్ని కూడా సమర్పించి అక్కడి నుంచి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి అక్కడి నుంచి ధ్వజారోహణంతో మన యొక్క బ్రహ్మోత్సవాలని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 27వ తారీఖు కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం, సీతారాముల వారి ఎదుర్కోలు ఉత్సవం కూడా 10 గంటల నుంచి 10:30కు ఎదుర్కోలు ఉత్సవం ఏర్పాటు చేసి అట్లాగే కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అట్లాగే 28వ తారీఖు హనుమంతు సేవ మరియు గ్రామోత్సవం మరియు అదే రోజు మంచి ఈవెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైజాగ్ వారిసే మంచి ఈవెంట్ కూడా ఏర్పాటు జరిగింది. ఇంకా 29 గరుడు సేవ, ఆ రోజు కూడా నిత్యం కొలువులాగే హోమము, బలిహారం, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా స్పై ఈవెంట్ వారిసే గొప్పగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 31st వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దానితో పాటు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారికి కేరళ తయారు వేషాలు, తెలంగాణ మహిళ డప్పులు, అలాగే కేరళ పూజ కావడి, కేవల తెరాటం, శ్రీ ఆంజనేయ స్వామి, గూడూరు వారిసే కోలాట విభాగం, ఇలాగే ప్రతి ఒక్క సాంస్కృతిక. చైర్మన్ గారు చెప్పినట్టు అమ్మవారి గ్రామోత్సవం బంగారు అమ్మవారికి ప్రత్యేకంగా సారె సమర్పణ వివిధ రకాల కళారూపాలతో తీసుకొని వెళ్ళి ఆవిడకి నివేదన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి మర్యాద కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకున్నాము. అదేవిధంగా ఈ ఉత్సవాల్లో హనుమంత సేవ, గరుడ సేవ, పల్లకీ సేవలన్నీ చాలా వైభవపేతంగా మంచి పూల అలంకరణలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ సలహాలు, సూచనలు వారి గూడూరు ఎమ్మెల్యే వారి సూచనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. అదేవిధంగా అందరు భక్త మహాశైలందరూ ఈ కార్యక్రమాల్లో కళ్యాణం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ కళ్యాణోత్సవంలో సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో సీసీలు, వివోఏలకు ఈసీ సమావేశాన్ని శ్రీనిధి మేనేజర్ శ్రీధర్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనిధి మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ శ్రీనిధి ఉన్నతికి సంబంధించి రుణాలు రికవరీ చేయాలని సూచించారు. ఈ నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, వీలైనంత త్వరితగతిన రుణాలు రికవరీ చేసి బ్యాంకులో జమ చేయాలని వివరించారు. ఈ సమావేశంలో సీసీలు నరసింహులు, వెంకటేశులు, శ్రీదేవి, జయమ్మ, జయంతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీధర్. నేను సైదాపురం మండలంలో శ్రీనిధి మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు సైదాపురం మండలంలో ఎంఎస్సిసి మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఐబీ కార్యక్రమాలన్నిటి మీద రివ్యూ చేయడం జరిగింది. అండ్ అన్ని ఉన్నతి, శ్రీనిధి, సిఎఫ్బిఆర్ మీద రికవరీల గురించి కూడా గట్టిగా అడగడం జరిగింది. మార్చి నెల కాబట్టి అన్ని రికవరీలు 25th కల్లా రికవరీ కంప్లీట్ చేసి మండలం 100% ఉండేలాగా అందరికీ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో వచ్చే కొత్త స్కీమ్స్ గురించి కూడా వాళ్ళకి మన వివయ గారందరికీ వివరణ. వాకాడు మండలం కల్లూరు పంచాయతీ పరిధిలోని సిద్దిగుంటపాలెం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఎమీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని వైకాపా నాయకులు భాస్కర్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు హోమియో వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, డాక్టర్ రమేష్, కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లోపలేసి ఎన్నో కార్యక్రమాలు అంటే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, కానీ రోజు గ్యాప్ ఇవ్వకుండా గతంలో అయితే వేలు నిర్వహించినటువంటి మా సన్నిహితులు, మా సీనియర్ అయినటువంటి జగన్మోహన్ గారికి, అదేవిధంగా ఎంతోమందికి విద్యాదానం చేసి ఎంతోమందితో కలుపుగోలుగా ఎంతో గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు వ్యక్తి ఎమ్మిరావు గారు. ఆయన మనుషులతో ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళంటే, నేను మా అబ్బాయిని కూడా అక్కడ విద్యా వికాసంలో చేరిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు మా అబ్బాయి ఏడుస్తుంటే
మీ అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నాడా ఇక్కడ, నీకు దిగులు పట్టి వచ్చినట్టున్నావు, నువ్వు దిగులు రాబట్టి మీ అబ్బాయికి దిగులు కలిగింది, నువ్వు బలేవాడు అన్నానని చెప్పి నన్ను సున్నితంగా మందలించేవాళ్ళు. ఆయన జీవిత కాలంలో ఆయన క్లాస్మేట్స్ కానీ, ఆయనతో చదువుకున్న వాళ్ళు కానీ, మా నాన్నగారికి కూడా ఆయన క్లాస్మేట్, అలాంటి గొప్ప వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఒక తమాషా ఉంది, తమాషా కాదు, ఒక ఇది నానుడు ఉంది. ఏంటంటే కొడుకు పుడితే కంటి వైద్య శిబిరం, అదేవిధంగా అందరికీ చికెన్ పాక్స్ అని కాకుండా హోమియో మందుల పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా స్నేహితులు, సన్నిహితులు, సర్పంచుల సంఘం అధ్యక్షులు విజయభాస్కర్ పిలిచిన వెంటనే వచ్చారు. చాలా ధన్యవాదాలు, ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమానికి మూల సుబ్రహ్మణ్యం గారు పొద్దున చెప్పాను, ఈరోజు పెడుతున్నామని. ఓకే, అన్ని ఏర్పాటు చేశారు, చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా మా మిత్రులు సంపత్, చాలా కాలం నుంచి మిత్రులు, చాలా అభినందనలు. దేవుడి దయ వల్ల ఇక్కడే కనబడ్డాడు, పిలిచారు, వచ్చారు. చాలా ధన్యవాదాలండి. ఈనాటికి ఎంవీరావు ఫౌండేషన్ ఏర్పాటు చేసి 18 ఏళ్ళు అయింది. ఈ 18 ఏళ్ల కాలంలో దాదాపు 11,500 కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి కేవలం కంటి వైద్యం చూపించడమే కాదు, వాళ్ళకి అతి తక్కువ ధరకి మన నెల్లూరు వాసన ఐకేర్ దగ్గర ఆపరేషన్ జరుగుతాయి. అదేవిధంగా మన కోట రమేష్ ఐకేర్ వాళ్ళు ఈ కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష నిర్వహించి ఎవరికైనా దృష్టి లోపం ఉందా, కంటి అద్దాలు సరిపోతాయా, లేకపోతే ఆపరేషన్ చేయించాలని సార్ చెప్తారు. ఆ సార్ చెప్పిన వెంటనే ఈరోజు మధ్యాహ్నమే ఆపరేషన్ అవసరమైన పంపించేస్తాం. అదేవిధంగా దృష్టి లోపం ఉన్న వారికి కంటి అద్దాలు అతి తక్కువ ధరకి మేము అందిస్తున్నాం. రాపూర్ మండలంలోని అక్కమాంబపురం గ్రామంలో కొలువైన శ్రీ పోలేరమ్మ తల్లికి 3వ వారం సందర్భంగా భక్తులు విశేష పూజలు చేశారు. అనంతరం సడ్డిపోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,848 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,10,784 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,48,300 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 250 రూపాయల 10 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. గూడూరులోని వాటర్ ట్యాంక్ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమీపంలో వ్యాపించిన మంటలు. సకాలంలో చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకోండి. రాపూర్ మండలం ఏపూర్లో నిర్వహించిన పశు వైద్య శిబిరంలో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చిన పశు వైద్య శాఖ ఏడీ డాక్టర్ సురేష్. పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులు ఎంతో కీలకం. ఓజిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సర్పంచులను సన్మానించిన ఎంపీపీ అరుణారెడ్డి, ఎంపీడీఓ నారాయణరెడ్డి. కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు తరలిరండి. చిలకూరు మండలం తమ్మినపట్నంలో కొలువైన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరిన ఆలయ కమిటీ చైర్మన్ కోట సతీష్ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.